హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తోనే అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇండిపెండెన్స్ డే ముందు రోజు వ్లాగ్ ఇదైతే. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వాటర్ బాటిల్ ఛాలెంజ్ అయితే నడుస్తుంది కదా, నేను ట్రై చేద్దాం అన్నట్టుగా నేనైతే ట్రై చేస్తున్నా. దానికోసానికి నేను తిరంగ థీమ్ తీసుకున్నా, అంటే 3 రంగులు జెండా కలర్స్ 3 రంగులు తీసుకొని నేను ట్రై చేస్తున్నా. ఫస్ట్ ఆయన తీసిండు, ఆయనకు దేనికి రావట్లేదు అంటే అర్థం కావట్లేదు అనమాట. తర్వాత మా పైన అబ్బాయి అవినేష్ వస్తే ఇట్లా మా ఆయన అక్కడ నిలబెట్టి ఇట్లా తీయాలి అవినేష్ అని చెప్తే ఆయన తీసిండు. సో దాని ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. నచ్చిందా కామెంట్ చేయరు. మీరు ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యింటే మీకు తెలిసి ఉంటే నేను వైట్ షార్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన. సో ఆ ఫాలో కాకపోయింటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నన్ను చూసినాక మా సమీక్ష ఉంటుందా, మా సమీక్ష కూడా చేసింది. అండ్ అవినేష్ అని చెప్పిన కదా, ఈయననే అవినేష్. ఈయననే నాకు ఆ మంచి వీడియో అవుట్పుట్ రావడానికి కారణము అవినేషే. ఆ వీడియో క్రెడిట్స్ అయితే నేను అవినేష్కి ఇస్తాను. అండ్ తర్వాత ఇంకొన్ని వీడియోస్ ఇంట్లోకి వచ్చి మా సమీక్ష తోటి చేయించిన నేను అనమాట. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్నవి. మా చిన్న పాపతో కూడా ట్రై చేసినాం, కానీ సపోర్ట్ చేయలే. వాళ్ళిద్దరు సపడే కూకొని సపరేగా వండుకున్నాము తినేసి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఇండిపెండెన్స్ డే రోజు. సో మా సమీక్షని మహాత్మా గాంధీగా నేను రెడీ చేస్తున్నాను. ఎందుకంటే తనకి గుండు ఉంది కాబట్టి గాంధీజీ అయితే సెట్ అవుతుంది అన్నట్టుగా మేము అది ఎంచుకున్నాము. యాక్చువల్ ఐడియా నాది కాదు, టీచర్ది. సో తనే ఐడియా ఇచ్చింది. సో చేతిలో పట్టుకోవడానికి కర్ర కావాలి కదా, ఈ సిటీలో కర్ర ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. దానికోసానికే మాఫ్ది కర్రీ రగ్గొట్టి అది స్మూత్గా కుచ్చుకోకుండా స్మూత్గా చేస్తుండు మా వారు. పట్టుకోవడానికి వీలుగా. అండ్ కలర్ కూడా అట్లా కలర్ ఉంటే కూడా చూడడానికి బాగుండదు కదా, అందుకే స్టిక్కర్లు ఇట్లా అన్నీ తీసేసి తనకు పట్టుకునేలాగా తన హైట్కు సరిపోయేలాగా ఆ స్టిక్ని అయితే రెడీ చేస్తారు మా వారు ఇక్కడ. అండ్ మా సమీక్ష స్నానం గిట్లా అయిపోయింది, మ్యాగీ వేసిస్తే తినేసింది. ఇట్లా పంచ కట్టుకోవడానికి ఇంకా సిద్ధం అనమాట. సో కట్టుకోబిడ్డ అంటే అస్సలు కట్టుకుంటలేదు. అందులోనూ నాన్నల మాట వింటారా చెప్పండి. ఆయన మాట, మా వారి మాట అయితే మా సమీక్ష అస్సలు వినది. అందుకని ఇంకా నీతో కట్టించుకోదామే సపరేట్ ఇచ్చిపెట్టి నేను కడతాతే అని మళ్ళీ ఆయన దగ్గర నుంచి నేను తీసుకొని నేను కడుతున్నా. నేను మన కృష్ణుని వీడియోలో నేను షేర్ చేసిన ఎట్లా కట్టాలని. ఒకవేళ తెలియకపోతే మళ్ళీ ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చిన్నపిల్లలకు పంచ ఎట్లా కట్టాలనేది. పంచ అనే కాదు, మన దగ్గర కండువా ఉంటే కండువా కూడా కట్టవచ్చు. పిల్లలకు సరిపోతుంది, కొంచెం పెద్ద కండువా ఉంటే సరిపోతుంది. జస్ట్ వెనకాల ముందు మధ్యలో సేమ్ నడుముకి తీసుకొని సగంలో వాళ్ళకి ముడేసేసి ముందు వెనక కుచ్చులు పెట్టేస్తే సరిపోతుంది వాళ్ళకి. అండ్ నడవడానికి కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. లోపల ప్యాంట్ వేసేసేయండి. నేనైతే ప్యాంట్ వేసిన, ఎందుకంటే చల్లగా పెడుతుంది కదా, చలి పెట్టినట్టు అవుతుంది అన్నట్టుగా. అండ్ జంజం కూడా వేసిన. ఈ జంజం వచ్చేసి పూలల్లే దారం ఉంటుంది కదా, దాని 2 వరుసలు తీసి అదే వేసేసిన నేను. అండ్ పొడుగు బొట్టు కూడా పెడుతున్నా. నాకు బొట్టు ఉన్నట్టుగా గుర్తుంది గాంధీ తాతకి, అందుకని నేను కూడా బొట్టు పెట్టేసిన. మహాత్మా గాంధీకి బొట్టు ఉన్నట్టుగా కొన్ని నాకు గుర్తొచ్చిన థింగ్స్ అయితే పెట్టేసిన నేను. అండ్ మా సమీక్ష ఇప్పుడు తన టీషర్ట్ లేకుండా ఊరికి అట్లా పంపించేస్తే ఉంచుకోదో అంటే సిగ్గుపడుతుంది కావచ్చు అన్నట్టుగా మీద నేను కండువా కప్పుతున్నా. కానీ తనకు నచ్చట్లేదు. కండువా వద్దు, నాకు కండువా నాకు అవసరం లేదు కండువా అని చెప్తుంది. టీషర్ట్ తీసేసి కండువా కప్పి ఇంకా మెయిన్గా గాంధీ తాత అంటే గుర్తుకొచ్చేది అద్దాలే కదా. సో అద్దాలు అయితే వేరే వైట్ కలర్ పెట్టినా, బట్ అవి సెట్ అవ్వట్లేదు. అందుకనే మళ్ళీ మావే పెట్టేసినాము. కొద్దిసేపే కదా, ఒక 1 or 2 సెకండ్సే కదా అన్నట్టుగా పెట్టి వీడియో ఫోటో అయితే తీసుకున్నాము. మా సమీక్షకి అయితే అసలు ఇష్టం లేదు తనకి ఈ గెటప్ వేసుకోవడము. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ అయితే ఎగ్జైట్ అయింది చాలా, కానీ పంచ కట్టేటప్పుడు ఏమంటారు ఆ టైంలో తనకి ఇంట్రెస్ట్ పోయింది. వద్దు, నాకు ఇది నాకు నచ్చలేదు, నాకు వద్దు, నేను కట్టుకోను అన్నది. తనకు తెలియదు కదా, సో ఎంత గొప్ప వ్యక్తి గెటప్ తను వేస్తుందనే సంగతి తనకు తెలియదు కాబట్టి తను అట్లా చెప్తుంది అన్నట్టు. చిన్నపిల్లలకి ఏంటంటే ఫ్యాన్సీ టైప్లో ఉండాలి, వాళ్ళకి నచ్చుతుంది. ఇట్లా తనకి ఏంటంటే బర్వాతలు ఉన్న ఫీలింగ్ వచ్చిందంట, అంటే బట్టలు లేకుండా ఉన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని తనకి ఇష్టం లేనట్టుగా చేసింది. ఎట్లోకి అట్లా బుజ్జగించి ఒక చాక్లెట్ ఇస్తే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు మా సమీక్ష అండ్ మా వారు. అండ్ మా పక్కకే స్కూల్ ఉంటాయని ఇంతకుముందు నేను చాలా వీడియోస్లలో షేర్ చేసిన. అక్కడ కూడా సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుగుతుందన్నమాట. ఫ్లాగ్ ఎగరేస్తారు అక్కడ. సో నేను దూరం నుంచే క్లిప్స్ తీసుకున్నాను, ఎందుకంటే చిన్న పాప ఉంది కదా అనేసి. అండ్ ఈ పిక్స్ వచ్చేసి నాకు అంగన్వాడీ టీచర్ సెండ్ చేసారు. ఈ పిక్స్ అనే కాదు, ఏవైనా స్కూల్లో ఏ అకేషన్ జరిగినా కూడా పిల్లలు మంచిగా ఏమైనా రైమ్స్ చెప్పినా కూడా అవన్నీ వీడియో తీసి గ్రూప్లో పెట్టడం, కానీ ఇట్లాంటి అకేషన్స్ అయినప్పుడు ఫొటోస్ తీసి గ్రూప్లో పెట్టడం, అన్ని గ్రూప్లో షేర్ చేస్తారు టీచరు. సో అక్కడ అంగన్వాడీలో పిల్లలందరూ ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చారంటే భరతమాత, భగత్ సింగ్ అండ్ ఆర్మీ గెటప్స్, అన్ని గెటప్స్ వేసుకొని వచ్చారు పిల్లలు. అయితే నాకైతే బాగా అనిపించింది. నేను అనుకున్నా మా సమీక్ష ఇంకో 2-3 పిల్లలు రెడీ అయ్యారు అనుకున్నా, కానీ అక్కడికి మాత్రం చాలామంది పిల్లలు రెడీ అయ్యి వచ్చారు.
ఇంటికి కూడా వచ్చేసింది మా సమీక్ష. 10:30లోపు ఇంటికి కూడా రిటర్న్ అయిపోయింది. అసలు ఎంత కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు ఫొటోస్కి మా సమీక్ష. వద్దన్నట్టుగా చేసింది అన్నట్టు. ఫైనల్గా మా సమీక్ష అయితే గాంధీ తాతలాగా రెడీ అయిపోయింది అనమాట ఇండిపెండెన్స్ డే రోజు. నేను అస్సలు అనుకోలే మా సమీక్ష నేను ఇట్లా గాంధీ తాతలాగా రెడీ చేస్తా అనేసి. మీకు ఎట్లా అనిపించింది మా ఈ ఐడియా? నచ్చిందా? సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. మీకు ఇంకా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. ఇంకా ఏమైనా గెటప్స్ ఉంటే కూడా నాకు సజెస్ట్ చేయర్రి. ఎందుకంటే గుండుతోటి ఇంకెవరు ఉంటారో నాకైతే గుర్తుకు రాలేదు. అందుకనే ఈ మహాత్మా గాంధీ థీమ్ తోటి పోయినాం మేము. అండ్ స్కూల్లో బూందీ ఒక స్వీట్ ఇచ్చి స్వీట్ తను తినేసి మా సమీక్ష ఉట్టి బూందీ నా మొహాన పడేసింది. నేనైతే అది తినేసిన. సో మా ఇండిపెండెన్స్ డే ఇట్లా జరిగిందనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.